తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అనితా గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరై అధికారుల తీరుపై, గ్రామాలలో నెలకొన్న సమస్యలపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. నీరు, విద్యుత్, రోడ్డు మరమ్మతులను వెంటనే బాగు చేయాలని అధికారులకు ఆదేశించారు. దాని ప్రకారము మనం అన్ని గ్రామాల వారీగా ప్రతి రైతు దగ్గర ఏ పంట పెట్టారు, ఎంత విస్తీర్ణంలో పెట్టారు, ఏ సర్వే నెంబర్లలో ఏ పంట పెట్టారు అనే దాని మీద మొత్తం ఆన్లైన్ చేయడం అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం రైతు బంధు ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో క్రెడిట్ అయినాయి. మనకు ఈ సంవత్సరంలో 2020-2021 సంవత్సరంలో 10,652 మందికి 15 కోట్ల రూపాయలు, వారి 28 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున వాళ్ళ అమౌంట్ వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి. అట్లా ఇంకా ఒక 7 మందికి అంటే ప్రాసెస్ అవుతున్నాయి. అది కూడా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి కూడా తొందరగానే వాళ్ళ ఖాతాలో అమౌంట్ పడిపోతాయి. ఇదే కాకుండా ఈ 25,000 విద్యా సంవత్సరము మరి ఆగస్టు 20 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాస్ నుంచి COVID-19 దృష్ట్యా పిల్లల పాఠశాలకు వెళ్ళబడిన ఉద్దేశంతో ఉపాధ్యాయులు మాత్రము 20 స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని స్కూళ్ళలో కూడా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. బుక్స్ అన్ని స్కూల్లో కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది సార్. తాండూరు మండలం 54,000 పుస్తకాలు ఉన్నాయి సార్. అన్ని పాఠశాలల కూడా అన్ని టైటిల్స్ సార్, ఫస్ట్ ఒక టైటిల్ కూడా మిస్ కాకుండా అందరికి ఇవ్వడం జరిగింది. అదే యూనిఫామ్స్ కూడా 2 జత యూనిఫామ్స్ ఇప్పుడే వస్తున్నాయి సార్. కొన్ని స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ టైలర్స్ 20,000 వచ్చిన పుస్తకం కాబట్టి ఒక వారం 10 రోజుల పిల్లలకు కూడా 2 జత యూనిఫామ్ అందరికి ఇవ్వడం జరిగింది. తీసుకున్నాం సార్. వాళ్ళు సక్రమంగా చూస్తున్నామని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇళ్లకు వెళ్ళదని ఉన్నప్పటికీ కూడా టీచర్లు కూడా ఇంటి దగ్గర వెళ్ళి పిల్లల్ని ఫాలో అప్ చేస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు అని చెప్పేసి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన రావడం జరిగింది. మా లెవెల్ బేస్ స్టాఫ్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారు సార్. అదేవిధంగా హరితారంగా జిల్లా విద్యాశాఖ మాకు 3,250 టెక్నీషియన్ స్కూళ్ళలో పెట్టి అది కూడా టార్గెట్ కంప్లీట్ చేసినాము. ఏ స్కూల్లో అయితే 50 మొక్కల కంటే పైన పెట్టడానికి అవకాశం ఉందో ఆ స్కూల్లో మనం పెట్టమని చెప్పడం జరిగింది సార్. అది ఉపాధ్యాయులు ఎక్కువ తీసుకొని స్కూల్ బంధుని కాబట్టి పెట్టడం జరిగింది. మధ్యాహ్నం భోజనం బిల్స్ కూడా ఏం పెండింగ్ లేవండి మన దగ్గర. అప్ టు మార్చ్ వరకు కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఇంకోటి టీచర్లెస్ స్కూల్ అంటే మండలం ఎక్కడ చేస్తారు. అన్ని స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. విద్యావారికి నడిచే స్కూల్ ఒకటి ఈసారి కాంపౌండ్ వాళ్ళ స్కూళ్ళకి మా అబ్బాయి ఇంతకు ముందు ఒక ఇంజక్షన్ ఇస్తే ఒక మేకను గొర్రెను చనిపోయింది. ఆయన తెలియదు, చెరుకినే పెట్టుకుంది. ఆయనతో ట్రీట్మెంట్ చేపిస్తారు. అందులో మా హాస్పిటల్లో కరెంట్ లేదు సార్. కరెంట్ లేదు, ఇంజక్షన్లు ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నా కానీ వాళ్ళు మేము ఏమన్నా అడిగితే మా మేకల చంపలకి ఇస్తలేదంటే మల్కాపూర్ చెరువు 2 డేస్ మల్కాపూర్ అట్లా చేస్తున్నాం. ఆ డాక్టర్ లేనా మొన్న ఒక లేవు కూడా చనిపోయింది. ఆ రైతులు ఎంతో బాధపడ్డాడు. డాక్టర్ లేనారు ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ అయిపోతే 2 వీకెండ్ ఉన్నాయి సార్. చెంగోలు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు సార్. 2 years అయింది సార్. 2 years అయింది సార్. వెళ్ళి మల్కాపూర్ అయినా పీజీ స్టడీస్ కోసం లాంగ్ లీవ్లో ఉన్నాం సార్. 2 years జనవరిలో వస్తాం సార్. మనకు పర్మనెంట్ డాక్టర్ ఎవరైనా ఇన్ఛార్జ్ మల్కాపూర్ పశువుల హాస్పిటల్ కరెంట్ లేదంటే
సార్ వీళ్ళు అప్లై చేస్తారు ఇమీడియట్ లేదు ఇవ్వండి దాని నుంచి చాలా ప్రాబ్లం ఇమీడియట్ అప్లై చేయండి, ఈరోజు అప్లై చేయండి, ఈరోజు అప్లై చేయండి, ఇప్పుడు ఇమీడియట్ స్టార్ట్ దిగుడిలో మొత్తం లాస్ట్ 3 months నుంచి గర్భవతుల రిజిస్ట్రేషన్ సంఖ్య 280, డాక్టర్ పరీక్షలు జరపబడింది 265, BCG ఇంజక్షన్లు ఇచ్చిన పిల్లలు 184, పోలియో 180, ఇంజక్షన్ DPT 236, పెంటావలెంట్ 252, కట్టు సూది ఇచ్చిన వాళ్ళు 250 మెంబర్స్, విటమిన్ A 69, TT ఇంజక్షన్ 5 years వాళ్ళు 180, 10 years వాళ్ళకి 149, 16 years 106, కాన్పుల సంఖ్య 184, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది 9 మందికి, IUCD ఇన్సర్షన్స్ 2 ఇద్దరికి, OPV యూజర్స్ 83 మంది వాడుతున్నారు, CC యూజర్స్ 170 మంది. మన కోవిడ్ దృష్ట్యా ఏంటంటే లాస్ట్ 1 month అంటే 20 days నుంచి PHCలలో కూడా రాపిడ్ టెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పటివరకు చేసిన వాళ్ళు 265 మెంబర్స్కి చేసాము, దాంట్లో 48 మెంబర్స్ పాజిటివ్ వచ్చారు మన దగ్గర, అంటే PHCలో చేసిన దాంట్లో 270 మెంబర్స్కి నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే సిమ్టమ్స్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే సిస్టమాటిక్ కేసెస్ ప్లస్ మైల్డ్ అంటే కొంచెం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఇంట్లోని హోమ్ కేర్ కింద పెడుతున్నాం అన్నమాట. మా డైలీ అంటే ఆశా ఏఎన్ఎం ఫాలో అప్ ఉంటుంది. అంటే ప్రతి ఊర్లో సబ్ సెంటర్స్ ఉంటాయి కదా, సబ్ సెంటర్స్ కింద మనకి 3-4 విలేజెస్ ఉంటాయి అన్నమాట. డైలీ వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. దాంట్లో ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ అంటే ఎక్కువ ఏమైనా హై రిస్క్ డేంజర్ సిగ్నల్స్ అట్లా అంటే మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర 58 కేసెస్ ఉన్నాయి రూరల్ దాంట్లో ఇప్పుడు ఒక 9 మెంబర్స్ వరకు హాస్పిటలైజ్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇంట్లో మా ఇంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి సార్ మనం. అంటే లాస్ట్ 14 days నుంచి వాళ్ళు ఎవరెవరిని కలిసిందని ఏంటంటే వాళ్ళు జనాలు భయపడి ఊర్లో నేను చెప్తే వాళ్ళేమని అనుకుంటారేమో, అంటే ఊళ్ళో ఒకటే దగ్గర ఉంటారు కదా సార్, అట్లా ఏంటంటే చెప్పలేరు అనమాట. ఇక్కడ అందరు సర్పంచ్లు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు లాస్ట్ 14 days నుంచి ఎవరెవరిని కలిసిన అనేసి మీకు కొంచెం ఊళ్ళో ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు మా ఏఎన్ఎంస్కి ఆశాస్కి హెల్ప్ చేస్తే అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా అంటే ఊళ్ళో అంతా స్ప్రెడ్ కాకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చెప్తున్నాను అంగన్వాడీ రెనోవేషన్ వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి, వర్క్స్ మాత్రం పెండింగ్ అవి అయిపోతాయి. అయితే మేజర్ ఒకటి ఏంటంటే సార్ ఆడిటోరియం ఒకటి సైట్ చేంజ్ చేసి దానికి మళ్ళీ 200 lakhsకి సపరేట్ ఎక్స్పెక్ట్ చేసి టెండర్ చేసినాం సార్, 8 అయిపోతుంది సార్. తర్వాత SC/SDలో కూడా మనకు 2 works ఉన్నాయి. ఒక వాళ్ళకేమో గుండెమండ ఫిక్స్ చేసిందో అది రావట్లేదు, నోటీస్ పంపిస్తాం సార్. ఇంకోటేమో వర్క్ టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ కోసం ఉంచాను. తర్వాత మనకి జిల్లా పరిషత్ నుంచి 2 కోట్ల వరకు వచ్చినాయి ఈ 3 నెలల్లో, దాంట్లో మనం 83 లక్షలు ఖర్చు చేసినాం. ఇప్పుడు మేజర్గా మనకు ఉండే ఏంటంటే MGNRGSలో రైతు వేదికలు ప్రిమిటివ్ అంటే శ్మశాన వాటికలు టాప్ ప్రయారిటీ ఉంది. సీఎం గారు పర్టికులర్ రివ్యూ చేస్తున్నారు. అందరూ సంపాదన దూరం ఒకటి ప్రిమిటివ్ మాత్రం ఖచ్చితంగా మీ సర్కార్ మీద ఏం చేయలేదు, మీరు ఖచ్చితంగా కట్టాలండి ప్రిమిటివ్. ఆ విషయంలో మేము కొంచెం రాష్ట్రాన్ని బిహేవ్ చేస్తున్నాం మీతో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు, కాకపోతే ఖచ్చితంగా చేయాలి, అదొకటి రిక్వెస్ట్. అది ఓవర్లోడ్ అయిపోయి చాలాసార్లు డబ్బులు ఇస్తుందండి. 15 days ఒకసారి మంత్లీ ఒకసారి అవుతుంది. ప్లాట్ఫామ్ కట్టమని చెప్పి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇస్తారని కట్టడం కూడా జరిగింది. బట్ ఇంతవరకు ఎవరేమి యాక్షన్ తీసుకోలేదు. ఊళ్ళో కూడా కొత్త కాలనీ ఒకటి అయింది, దానికి పోల్స్ కూడా అవసరం ఉన్నాయి సార్, 40 పోల్స్ వరకు అవసరం ఉన్నాయి. తీసుకున్నట్లు చేస్తే బాగుంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి ప్రతినిధిగా రాసుకోవడం చెప్పినా ఇదే మీటింగ్ లో చెప్పిపోయినా తర్వాత ఊరికొచ్చి చెక్ చేస్తామన్నారు. 30 నెలల కలెక్షన్ అని ఇచ్చిందా సార్? కొన్ని ఇంకేస్ ఉన్నాయి మేడం మల్కాపూర్లో. ఒక్క ఇంటికి లేదు సార్, ఒక్కటి కాదు, ఒక్క ఇంటికి లేదు, 2 ట్యాంకులు కట్టింది సార్. ఒక ట్యాంక్ అసలు వాటర్ నింపరు, ఒక ట్యాంక్ నింపుతారు. ఒక ట్యాంక్ లీకేజ్ మొత్తం ఊరిటర్ రోడ్ అట్లే తోవేసిండు, కొత్త రోడ్ అన్ని తోవేసిండు. పైప్ లైన్ లో లీక్ అవుతుంది. అసలు ఒక ట్యాంక్ వాటర్ నింపరు సార్, మీరు ఒకటే ట్యాంక్ నింపుతారు. కాంట్రాక్ట్
కోవిడ్ లేక మొదలు మేము కంప్లీట్ చేసినాం మీకు. మళ్ళీ కోవిడ్ మొన్న వచ్చింది. పెద్ద మొదలు కూడా మన దృష్టి తీసుకొచ్చిన సార్ చేస్తామన్నా చేయలేదు. ఇదే మీటింగ్లో అన్ని కూడా చెప్పారు. వేరే వాళ్ళని పెట్టండి. మళ్ళీ మీటింగ్ వచ్చి చెప్తున్నా కానీ మళ్ళీ కూడా చేపిస్తామే అంటారు. అంటే డోర్ దాటాగానే అయిపోయి అది ఇచ్చిపెట్టేస్తారు. లేదు మేడం. మరి ఎందుకు పెడతలేరు? ప్రతిసారి ఇదే మీటింగ్ లో ఇదే కోవిడ్ లేక మొదలుసంది ఇష్యూ ఉండేది కానీ ఎవరు రాసలేదు. నేను సార్ కాంట్రాక్టర్స్ పెట్టేసేయండి. ఇప్పుడు ప్రతి విలేజ్ లో మీరు ప్రతి విలేజ్ లో సేమ్ ఇష్యూస్ ఉన్నాయి. కంప్లీట్ గా పైప్ లైన్ లీకేజెస్, సీసీ రీస్టోరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్, ఈ మూడింటిని కూడా కాంట్రాక్టర్లు రాకపోయినా, కాంట్రాక్టర్ కోవిడ్ వచ్చినా కాంట్రాక్టర్ వచ్చి పనిచేయడు కదా, కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఎవడో ఉంటాడు, వాళ్ళకి అయితే కోవిడ్ రాలేదు కదా. సో రీజన్ కాదు, ఇక్కడ కంపల్సరీ వర్క్ అయిపోవాలి. మొత్తం మన స్టేట్కి మొత్తం దేశం అంతా అప్రిషియేట్ చేస్తుంటే మీరు ఒక్క విలేజ్ సర్పంచ్ కూడా హ్యాపీ లేడు. మీరు చేయండి, ఇమీడియట్గా చేయండి సార్. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్. మొత్తం ప్రతి విలేజ్ పోండి, ప్రతి సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని ఇన్వాల్వ్ చేయండి అండ్ గెట్ ద వర్క్ డన్. కాంట్రాక్టర్ వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళతో రెడీ చేసేయండి. మీ అందరితో కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసి వర్క్ చేయించుకునే బాధ్యత కూడా మీకే ఇచ్చింది. 60C క్లాస్ ఉంది కదా, 60C కింద టర్మినేట్ చేయండి, వేరే బాధ్యత మీద. నెక్స్ట్ విలమం చౌరస్తా వరకు సీసీ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 డేస్ కంప్లీట్ అయిపోతుంది సార్. అది విలమం చౌరస్తాలో. తర్వాత బైపాస్ కూడా మనకు పోకట్ విలేజ్ ఒకటి పెండింగ్ ఉందండి. ఇంకా మనకి అమౌంట్ పడలేదు. 46 acres-కి 3,16,00,000 పడాలి. ఇది తాండూరు మండల్ మీటింగ్, నియోజకవర్గం మీటింగ్. తాండూరు పోకట్ తాండూరు ఉందా? బైపాస్ దాని తాండూరు మండలాలు మాట్లాడు, టౌన్ కాదు, తాండూరు మండలం మీటర్లో లేకుంటే 1 కిలోమీటర్ అవుతుంది. అది లేకుంటే అది నిలబడే పరిస్థితి లేదు. మనం గతంలో ఒక 3-4 ఏళ్ల కింద వేసినా మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. సేమ్ వాటర్ ప్రాబ్లం సౌత్ టర్నింగ్ అయింటాడు సార్. అదొకటి వీళ్ళకు అదే స్టైల్లో చేస్తే ఒక 10 ఏళ్ళు ఉంటుంది, లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే సంఖ్య 47. ఈ గ్రామ సంఘాలకు సిఐఎఫ్ కింద 57,38,400 రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాలు కాక వికలాంగుల సంఘాలు కూడా మన మండలంలో 43 ఉన్నవి. వీటి కానీ సంవత్సరానికి బ్యాంకింగ్ చేసి 833 సంఘాలకు 19,20,00,000 టార్గెట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు 290 సంఘాలకు 7,58,00,000 ఇచ్చడం జరిగింది. అంటే ఇప్పుడు పెడుతున్నాం 1 month అవుతుంది. ఇంతకుముందు అంటే మామూలుగా అంటే సంఘాలు మీటింగ్ కాకుండా ఎవరైనా వాళ్ళు సెలింగ్ చేయమని చెప్పాను. ఇప్పుడు మాత్రం మీటింగ్ స్టార్ట్ అయింది లాస్ట్ మంత్. ఈ బ్యాంకింగ్ 26 సంవత్సరాలు అయింది ఆయన కొని. 26 సంవత్సరాల తర్వాత అసలు పట్టా ఉంది. మీరు ఇచ్చినారు కదా, రేషన్ కార్డు ఉన్నాయి. అందులో అంత్యోదయ అన్నపూర్ణ కార్డు 1746, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ 1132 ఉన్నాయి. అలాగే అన్నపూర్ణ కార్డ్స్ 8 కార్డులు ఉన్నాయి. వీటికి 4,69,820 ఎదురు మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు మన జూన్ నుంచి నవంబర్ వరకు కూడా ప్రతి కార్డు హోల్డర్కి ఒక యూనిట్కి 10 కేజీలు చొప్పున ఫ్రీ రైస్ ఇవ్వడం జరుగుతుంది. అంత్యోదయ కార్డు ఉన్న వారికి 30 కిలోలు ప్లస్ రేషన్ కార్డులో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్కరిగా 5 కిలోలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
ప్రజా ఎలక్షన్ సంబంధించి మన మండలంలో ఇంతవరకు 700 అప్లికేషన్ రావడం జరిగింది. అందులో 52 అప్లికేషన్ ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి. మిగిలిన కూడా ఎంక్వైరీ చేసి మేము రిపోర్ట్ పంపించడం జరిగింది. దానికి బడ్జెట్ శాంక్షన్ అయితే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్ రూరల్ పార్క్స్ మనకి 33 గ్రామ పంచాయతీలు అలాగే 4 హ్యాపీస్ ఉన్నాయి. మొత్తం 30 రేంజ్లో ఒక కోనాపూర్ తప్ప మిగిలిన అన్ని రేంజ్లు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కోనాపూర్లో లేని కారణంగా కోనాపూర్ గ్రామ పంచాయతీ సంగీస్పూర్లోనే మొత్తం రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాలు అయితే సరే గవర్నమెంట్ జీవో రాలేదన్నారు, మేము విన్నాం. ఒక 6 నెలల నుంచి కోవిడ్ ఉన్నందుకు నేను కూడా వాళ్ళ మీద ప్రెషర్ చేయలేదు. లేకపోతే వాళ్ళు పోతం పదాలని చెప్పేసి వాళ్ళు మా ఇంట్లో చుట్టూ తిరుగుతారు, వీళ్ళ దగ్గర వచ్చి కూర్చోవచ్చు మేము తీసుకొచ్చి. కానీ అది బాగుండదు, ఇది కోవిడ్ సిచ్యువేషన్ అని ఎవరిని ఎందుకు అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇప్పుడు అందరూ డ్యూటీలో జాయిన్ అయ్యారు, అన్ని ట్రాక్ పైకి వచ్చినాయి. అట్లీస్ట్ విడో అండ్ ఓల్డ్ ఏజ్ కంప్లీట్ చేయడానికి చెప్పండి. మేము ఇచ్చిన దగ్గర 1.5 year నుంచి విడో పెన్షన్స్ రాలేదు. తప్పకుండా మేము అంటే పోయిన సర్పంచ్ నేను 5 ఏళ్ల కింద నేనే ఉన్నా, అప్పుడు అప్లై చేసిన 4 ఏళ్ళు అవుతుంది. భర్త చనిపోయాను. కోవిడ్ వల్ల ఇంతకుముందు ఏ మీటింగ్ చేసుకోలేకపోయాను. ఇవాళ మన వెల్లడిపాటి మన గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ఇవాళ అధికారులు అందరూ వచ్చారు కాబట్టి మనము మన సమస్యలు వారితో చెప్పుకొని మరి నెక్స్ట్ టైం మీటింగ్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిందిగా ప్రతి అధికారికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేంద్ర గారు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, సభాధ్యక్షులు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, అధికారులు, పత్రికా సోదరులు, సర్పంచులు, ఎంపీటీసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ సొసైటీ తరఫున 70 లక్షల రూపాయలు పంట రుణాలు ఇవ్వడం జరిగింది. రైతులకు కష్టం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తమ గ్రామాల్లోనే పండించిన పంటలు కొనాలనే ముఖ్య ఉద్దేశంతో పెద్దల సహకారంతో మేము కూడా ఈసారి కొత్తగా ఎప్పుడూ లేని మా ఎల్బెకన్న సొసైటీ నుంచి ఒడ్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. కొన్ని 2-3 సెంటర్లు ఇవ్వడం జరిగింది. మాకు కూడా ముందర కూడా మా సొసైటీకి ఇంకా పెసాలు కానీ కందులు కానీ అందించినా కూడా మేము రైతులకు అందుబాటు ఉండి గ్రామాల్లో కొనుగోలు చేస్తామని పెద్దలకు మేము చెప్పడం కూడా జరుగుతుంది మా సొసైటీ తరఫు నుంచి. అలాగే యూరియా గ్రోమర్ కూడా మేము రైతులకు సప్లై చేయడం జరిగింది. ఇంత కష్టకాలం కూడా మా సొసైటీలో అందరి రైతులకు ఇంచుమించుగా మేము ఈ రంగు గ్రోమర్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇంకా కూడా పంట రుణాలు ఇస్తామని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మన డిస్ట్రిక్ట్ బ్యాంక్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు కూడా మన చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇంకా మేము పంట రుణాలు ఇస్తాం, మీరు ఇంకెవరైనా ఉంటే కూడా పంపించండి మా దృష్టిని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సర్పంచులకు ఎంపీటీసీలకు నేను చెప్పేది ఏమంటే కొత్త ఇంకా రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు మా సొసైటీలు ఇచ్చినట్టయితే తప్పకుండా వాటిని కూడా వాళ్ళు ఇస్తామన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా పేర్లు ఆ యొక్క బుక్స్ అకౌంట్స్ సబ్మిట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఇంకా అందరూ కూడా ఇప్పుడు కష్టకాలంలో కరోనా విజృంభిస్తుంది. అందరు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు మన కోసం. పల్లె ప్రగతి అని గ్రామాలను అందరినీ కూడా మంచిగా సాఫ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఎటువంటి రోగాలు వానాకాలం వర్షాకాలం విపరీతంగా ఉంది మన దగ్గర. అన్ని రోడ్లు తిరిగిపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. పెద్దల సహకారం కూడా మనకు అందిస్తారు అందరూ కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు పోయి ఆరోగ్య శాఖ కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా గ్రామాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడే ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. అందరినీ కూడా ఎటువంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ కూడా సీజనల్ వ్యాధులు రాకుండా వాళ్ళకి ఎటువంటి మనం కార్యక్రమాలు తీసుకోవాలంటే అన్నింటినీ అవగాహన కల్పించవలసిన అవసరం మనందరికీ ఉంది. సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజా అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం కోవిడ్ అనే కరోనా అనే మహమ్మారి గురించి చాలా పోరాడుతున్నాము, అందరం కష్టాల్లో ఉన్నాము. అది దృష్టిలో పెట్టుకొని అందరం మన గ్రామాలను, ఇప్పుడు సీజనల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి మన గ్రామాలను శుభ్రంగా ఉంచుకునే దిశలో మీరందరూ పయనిస్తారని ప్రతి ఒక్క సర్పంచుని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి కష్టకాలంలో కూడా మన కేసీఆర్ గారు మనం ఆదుకుంటున్నారు. ఎలా అంటే ప్రతి రేషన్ కార్డుకు ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం వేయడం, ఒక రేషన్ కార్డుకు
1500 ఇవ్వడం కానీ, అలాగే పిల్లల చదువులు వెనుకబడతాయన్న ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టించారు. అదేవిధంగా మన గ్రామాలు శుభ్రంగా ఉండాలి అన్న కారణంతో మన పల్లె ప్రగతి ప్రోగ్రాం కూడా పెట్టారు. అలాగే ఆయన కోరుకునే సక్సెస్ చేయాలంటే ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన దిశలో పయనించాలని కోరుకుంటూ మన గ్రామాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన మండలం అంత శుభ్రంగా ఉంటుంది. మన బంగారు తెలంగాణ సాధించాలంటే మన పల్లె ప్రగతి శుభ్రంగా ఉండాలి. కాబట్టి మీరందరూ అదే దిశలో ప్రయాణిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రోహిత్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ పిఎస్సిఎస్ రవి గౌడ్ గారికి, ఎంఆర్ఓ, ఎంపీటీఓ, ఎంఈఓ వాళ్ళకు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు, అధికారులకు తాండూరు మండల పరిషత్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు సమన్వయ వేదికల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. అందుకు ప్రజాప్రతినిధులుగా అధికారులు పూర్తిగా సహకరించాలి. అలాగే మండలంలో జరిగే అభివృద్ధి పనులలో భాగంగా చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు అన్ని కూడా తొందరగా పూర్తి చేయాలి. అధికారులకు మరియు ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీయ మిత్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం అన్ని సమస్యలను, ఎన్నో సమస్యలను ఇక్కడ చర్చించడం జరిగింది. మరి ఈరోజు మనం చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద పీటేస్తా ఉంది, అభివృద్ధికి పెద్ద పీటేస్తా ఉంది, రైతులకు పెద్ద పీటేస్తా ఉంది. మరి ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం చేపడుతుందని అన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. మనం చూసినట్టయితే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రాన్ని చాలా పొగిడింది. ఎందుకంటే మన పథకాలన్నీ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు ఈరోజు వాళ్ళు సూచించడం జరిగింది. మరి అంతేకాదు మన తాండూరు మండలానికి వచ్చినట్టయితే మరి ఈరోజు ఎన్నో సమస్యలను చర్చించడం జరిగింది. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించవలసిందిగా నేను సంబంధిత అధికారులకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ మన ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి మిషన్ భగీరథ ప్రాజెక్టు మనకు ఈరోజు అది ఎంతో చరిత్రాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సమన్వయంతో పనిచేసినట్టయితే తప్పకుండా మనం దాంట్లో సక్సెస్ఫుల్ అవుతామని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అండ్ ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని మరి వాటన్నింటినీ కూడా మన నెక్స్ట్ సర్వసభ్య సమావేశం లోపు మీరందరూ కూడా తీర్చాలని చెప్పి, పరిష్కరించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ చేయని విధంగా అయితే మరి తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కూడా, ఆన్ పేపర్ యాక్షన్ తీసుకొని కూడా ఎక్కడ పోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రెండో ముఖ్యమైన సమస్యలు నేను గమనించింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా నేను వాళ్ళకు ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను. మరి మొన్ననే ఒక ప్రాణం కోల్పోయారు బాస్పల్లి గ్రామంలో. మరి ఇంకొకసారి అటువంటి జరిగినట్లయితే మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్న సంబంధిత అధికారుల పైన క్రిమినల్ కేసులు పెడతాం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి ఈ ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏవైతున్నాయో అన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి కూడా నేను సందర్భంగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేస్తా ఉన్నాను. మరి వీటితో పాటు ముఖ్యంగా గమనించి ఈ పెన్షన్ల వ్యవహారం, మరి పెన్షన్ వ్యవహారంతో వచ్చేసి తప్పకుండా మేము కూడా పై అధికారులతో మాట్లాడుతాం. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మరి పెన్షన్లు గత 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ బాధ్యతలు చెప్తా ఉన్నారు. వాటిని కూడా త్వరలోనే ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా మేము తప్పకుండా దాని బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వీటితో పాటు మిగతా సమస్యలు మళ్ళీ చర్చించినవన్నీ కూడా తప్పకుండా వాటిని కూడా పరిష్కరించాలి. మీరందరూ కూడా ప్రజల్లోకి మనం చూసినట్టయితే ఈ రోజు మన పథకాలు, మన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వాటిని నిర్లక్ష్యం చేసి అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, నిర్లక్ష్యం చేసి ప్రజలకు అన్యాయం చేస్తే మనకు అది మంచి
మంచిగా ఉండదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న లాస్ట్ జనరల్ పార్టీ మీటింగ్ లో నేను చెప్పిన ఇటువంటి విధంగా ఇవ్వకుండా కంప్లీట్ గా డీటెయిల్ గా ఎజెండా ఇవ్వాలని చెప్పి మరి సెకండ్ వార్నింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ గారు మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఒకవేళ ఎజెండా అనేది క్లియర్ గా లేకపోతే మరి సంబంధిత అధికారులు ఏమి ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా మీకు ఇదే విషయం చెప్పిన, క్లియర్ ఎజెండా కావాలని చెప్పి. మీరు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు సంబంధిత అధికారులతో? 15 రోజుల కింద ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రిమైండ్ చేసి మిగతా వాళ్ళు ఇవ్వాలి. అదే ఇవ్వలేదు అంటే ఫాలో అప్ అని చెప్పి కదా. ఇదేమన్నా అంటారా? జనరల్ బాడీ మీటింగ్ 3 నెలలకు ఒకసారి అవుతుంది. ఇటువంటి మీటింగ్ లో కూడా డీటెయిల్ గా డిస్కషన్ చేయకుండా ఏదో ఏపీ గేమ్ చేస్తే ఇంకేమన్నాడు? వాటిని యాక్షన్ తీసుకోండి. ఎవరెవరు యాక్షన్ ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎవరెవరు మొత్తం యాక్షన్ తీసుకోండి. మెమోస్ ఇష్యూ చేయండి. నెక్స్ట్ సమావేశంలో మొత్తం అంత డీటెయిల్ ఎజెండా అనేది ప్రజెంట్ చేయాలి. ప్రతి గ్రామానికి సంబంధించింది మొత్తం డీటెయిల్ మొత్తం ప్రజెంట్ చేయాలని చెప్పి మిమ్మల్ని ఈసారి నేను చెప్తా ఉన్నాను. నెక్స్ట్ టైం మేము ఇదే విధంగా చేసినట్టయితే తప్పకుండా ఆన్ పేపర్ మేము రికార్డ్ చేస్తారని కూడా సంబంధించిన ఎంపీఓ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి మనం అందరం కూడా ఈ రోజు మనం ఎంతో ఆర్నిషం కష్టపడతా ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించే ఉద్దేశంతో మరి ఇన్ని పథకాలు ఎక్కడ లేని విధంగా ఇన్ని పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మనం అందరం కూడా మనం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఇంకేమన్నా సమస్యలు ఉన్నారని తప్పకుండా మా దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే మరి వాటిని కూడా పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ కరోనా మహమ్మారిని తప్పకుండా మనం అవగాహన తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి. అదే కాకుండా ఈ పండుగలు పబ్బాలు అనేది లేకుండా, అదే విధంగా ఈ వెడ్డింగ్స్, బర్త్డేలు ఇవి కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. అదే విధంగా ఎవరికైనా ఏదో విధంగా కోవిడ్ వచ్చినా కానీ వాళ్ళకు ధైర్యం ఇవ్వండి. ధైర్యం ఇచ్చి వాళ్ళు ఎటువంటి విధంగా కూడా వాళ్ళు నిరుత్సాహపడకుండా వాళ్ళలో ధైర్యం ఇవ్వండి. అదేవిధంగా ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా మరి సంబంధిత అధికారులకు హెల్ప్ చేయండి. ఒకరి నుంచి వేరే ఒకరు పోకుండా మన ఆశా వర్కర్లు కావచ్చు, మన సంబంధిత మన వైద్య శాఖ వాళ్ళకు, మన ప్రజాప్రతినిధులతో ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా అన్ని చర్యల్లో మనం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను ప్రజాప్రతినిధులతో తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశం చేయడం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గవర్నర్ సోదరి జెడ్పీటీసీ మంజుల గారికి, గవర్నర్ గారికి, సోదరి వైస్ ప్రెసిడెంట్ గారికి, మండల అధికారులందరికీ, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. 3 నెలలకు జరిగే సమావేశంలో సర్పంచ్ ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఎంపీటీసీలందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. దీనికి అధికారులందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మీరు గెలిచినాక కూడా 2 సంవత్సరాలు అయింది మీరు గెలిచిన తర్వాత అన్నీ కూడా ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అనుకోకుండా కరోనా ప్రపంచం అంతా వచ్చింది. మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉంది. మనం అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా మరి చాలా రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అధికారులందరూ కూడా నోట్ చేస్తున్నారు. ఈరోజు మాట్లాడినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు ముఖ్యంగా మరి కరెంటు విషయంలో కానీ అదేవిధంగా ఊళ్ళల్లో వాటర్ ట్యాంక్లో నీళ్ళ విషయంలో కానీ ఏదైతే పైప్ లైన్ వేసినప్పుడు తొలిసినటువంటి రోడ్ల విషయంలో కూడా చాలా సర్పంచులు అందరూ కూడా అధికారులు తీసుకొచ్చినారు. ఈ వర్షాకాలం బాగానే మరి గ్రామాల్లో కూడా మేము కూడా వస్తాం. మరి ఎంపీటీసీలను కూడా సర్పంచులను కలిసి అక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా కరోనా విషయంలో కూడా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పటిదాకా మరి రాజ్కుమార్ గారు చెప్పినారు, రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. అదేవిధంగా కోపక్షేమ మిమ్మల్ని కూడా చెప్పినారు, పెద్ద గుంతలు పడ్డాయి, వర్షాలు వచ్చి కూడా చెప్పినారు. తప్పకుండా ఇక్కడ ఆరోగ్యకి సంబంధించిన గోళ్ళు కానీ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు కూడా తీసుకొచ్చి
అయితే మన దగ్గర కూడా బ్రిడ్జ్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. వాటిని కూడా మరియు ప్రారంభించుకోవాల్సిందో దీని మీద కూడా ఎమ్మెల్యే గారు మేము కూడా స్పెషల్గా మీటింగ్ పెట్టి సంబంధించిన మంత్రుల దగ్గర కూర్చొని రేపు సోమవారం నుంచి కూడా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా నిధులు రావాల్సింది కానీ ఏదైనా పెండింగ్ ఉన్నటువంటి నిధులు కానీ ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో తప్పకుండా సంబంధించిన మంత్రులకు చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వెనుకన్నటువంటి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోదాం. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీరు పనిచేయాలి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా మేము పరిష్కారం చేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం చెప్పుకుంటాం.